ఎప్పటి నుంచో విరుగుడు లేని విషయంగా మానవ జీవితాలను శాసిస్తున్న రోగం ఎయిడ్స్. అయితే ప్రపంచవ్యాప్తంగా దీనికి మందుని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ వైద్యులు కనిపెట్టేశారండోయ్. అదేంటో చూద్దాం. ఎయిడ్స్కు మందు లేదు, నివారణ ఒకటే మార్గం అనే స్లోగన్ ఇప్పుడు మారబోతోంది. ఎయిడ్స్కు మందు ఉంది. ఇప్పటిదాకా ఎయిడ్స్ పేషెంట్స్కు రోగనిరోధక శక్తి పెంచి ఆయుష్ పెంచే మందులు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పటి నుంచి ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా నాశనం చేసే మందును మన హైదరాబాద్కు చెందిన హోమియోపతి ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. ఎయిడ్స్ వ్యాధిని నయం చేయడానికి హోమియోపతి వైద్యులు చేస్తున్న కొత్త రకం చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది. పాము మరియు తేలు విషంతో తయారు చేసిన ఔషధం ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించగలుగుతుందట. 2 ఏళ్లుగా చేస్తున్న ఈ ప్రయోగంలో ఇప్పటికే 30 మందికి పూర్తి స్థాయిలో వ్యాధి నయం కాగా మరో 3,000 మందికి వ్యాధి తీవ్రత తగ్గినట్టు పరీక్షల్లో తేలింది. నమ్మకం పెరగడంతో రామాంతపూర్లోని హోమియోపతి ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. గతంలో వారానికి 100-200 మంది రోగులు వస్తుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 1000 మందికి పైగా పెరిగిందట. 2 ఏళ్ల నుంచి మొత్తం 11,000 మంది రోగులు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచే కాక పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. 2 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చికిత్సా విధానంలో కొంత మార్పులు చేసి పాము, తేలు విషం నుంచి తయారు చేసిన క్రోటలస్ హారిడస్ అనే మందును ఎయిడ్స్ రోగుల కోసం ఉపయోగిస్తున్నారట. ఈ ఔషధం వల్ల హెచ్ఐవి రెట్టింపు కాకుండా లేదా పెరగకుండా నివారిస్తుందని కనుగొన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా దీనిపై పలు పరిశోధనలు చేయగా ఈ మందు ఎయిడ్స్ రోగులపై మంచి ప్రభావాన్ని చూపుతుందని తేలింది. అప్పటి నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారట. చికిత్స పొందుతున్న వారందరి వివరాలను నమోదు చేసి వారం, నెల, 6 మాసాల చొప్పున ప్రత్యేక పరీక్షలను నిర్వహించేవారట. ఈ పరీక్షలో మంచి ఫలితం కనిపించిందట. ముఖ్యంగా ఈ రోగుల్లో ఆకలి, బరువు పెరగడం, చర్మ వ్యాధులు తగ్గడం, ఇన్ఫెక్షన్స్ రాకపోవడం, దగ్గు, జ్వరం వంటివి కూడా తగ్గిపోవడాన్ని గుర్తించారట. రక్తంలో CD4 కణాల పెరుగుదల, వ్యాధి నివారణ శక్తిపై కూడా ఈ ఔషధం ప్రభావం ఉన్నట్లు గుర్తించారట. ఈ ఔషధాన్ని ఎయిడ్స్ వ్యాధితో పాటు లివర్ వ్యాధి నివారణకు కూడా ఉపయోగిస్తున్నారు. రోగుల తాకిడి పెరగడంతో రామాంతపూర్లోని హోమియోపతి ఆసుపత్రిలో అవుట్ పేషెంట్స్ బ్లాక్ను విస్తరించాలని నిర్ణయించినట్టు ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి చెప్పారు. అందులో భాగంగా ఓపీ బ్లాక్ను ఆధునీకరిస్తున్నామని, రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వైద్యుల సంఖ్యను పెంచామని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని మరోసారి రుజువైంది. మీలో కూడా ఎవరైనా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతుంటే హైదరాబాద్లోని రామాంతపూర్ హోమియోపతి వైద్యశాలకు వెళ్ళి చికిత్స పొంది మీ వ్యాధిని నయం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.